కడప జిల్లా పులివెంద్ర నియోజకవర్గం లింగాలలో పులి కలకలం రేపింది. 4 రోజుల క్రితం తాతిరెడ్డిపల్లెలో పులి కనిపించింది. ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ లింగాల ఎస్సీ కాలనీలో పులి సంచరించిన కాలి గుర్తులు స్పష్టంగా కనిపించాయి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఇక్కడ వచ్చినాయంట వీళ్ళు భయపడినారే సార్ భయపడక ఇంత చంపి అనుకుంటా పిల్లికైతే కడప జిల్లా పులివెంద్ర నియోజకవర్గం లింగాలలో పులి కలకలం రేపింది. 4 రోజుల క్రితం తాతిరెడ్డిపల్లెలోని పులి కనిపించింది. ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ లింగాల ఎస్సీ కాలనీలో పులి సంచరించిన కాలి గుర్తులు స్పష్టంగా కనిపించాయి. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి లింగాల మండలంలో అయితే కనుక ఇవాళ ఉదయం పులి కలకలం రేపింది అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అంటే కనుక గడిచిన 4 రోజుల కింద కూడా ఏదైతే లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో కూడా పులి ఆనవాళ్లు కనిపించాయి. అలాగే ఒక పులి దానికి సంబంధించిన ఇద్దరు పిల్లలు కూడా పూర్తి స్థాయిలో పంట పొలాల్లో తిరుగుతున్న అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపురు కూడా ఆ వీడియోలు తీయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామంలో కూడా పులి అయితే కనుక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే గనక ఏదైతే మనం చూసుకుంటే గనక అక్కడ పులివెందులలో ఉన్నటువంటి లింగాల గ్రామంలో కూడా ఈ రోజు ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆ గ్రామంలో పులి అడుగులు కూడా సంచరించాయని అక్కడ గ్రామస్తులు అయితే కనుక పూర్తిస్థాయిలో చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన పూర్తిస్థాయిలో ఫారెస్ట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారని చెప్పి గ్రామస్తులు పెద్ద స్థాయిలో కూడా మండిపడుతున్నారు. అయితే ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ఈ పులి అడుగుజాడలను గుర్తించి ఈ పులిని ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అండి. అయితే ఫారెస్ట్ అధికారులు అటు మొత్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ గా పూర్తి స్థాయిలో కూడా పులికి సంబంధించినటువంటి బోన్ ఏర్పాటు చేసి ఆ బోన్ లో ఆ పులిని పట్టుకోవాలని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ మనం చూసుకుంటే కనుక 4 రోజుల క్రితం కూడా ఒక పులి సంచరించింది. కానీ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడైనా సరే రెండవసారి కూడా పులి కనిపించింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు అయితే కనుక అధికారులకు చెప్తున్న పరిస్థితి లింగాల మండలంలో నెలకొందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినాయంట. నా పేరు భయన్న, ఎస్సీ కాలనీ. మా ఇంటి ముందరికి పులి వచ్చి నన్ను చూడగానే చెట్లు అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ అడవి కాదు, మా ఇంటి సీగు ఉంది, సీగులోకి వెళ్ళిపోయింది. వచ్చి దాన్ని చూడండి సార్, స్పష్టంగా ఉన్నాయి. ఇచ్చి అధికారులు వచ్చి చూడాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు భయన్న, ఎస్సీ కాలనీ. మా ఇంటి ముందరికి పులి వచ్చి నన్ను చూడగానే చెట్లు అడవిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ అడవి కాదు,